ద గ్రేట్ కర్ణుడు కుంతిదేవికి పుట్టినా కూడా సపోర్ట్ చేసింది మాత్రం కౌరవులకి. యాక్చువల్గా కర్ణుడు కూడా పాండవులలో ఒకడు. కానీ దుర్యోధనుడి స్నేహం కోసం తను చేసేది అధర్మమైన దానివల్ల కర్ణుడు చనిపోతాడు అన్నా కూడా కర్ణుడు కౌరవులకి సపోర్ట్ చేశాడు. అంత గొప్పవాడు కర్ణుడు. కొన్ని తప్పులు చేసినా కూడా కర్ణుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. అలానే కర్ణుడిది కరుణ గల మనసు. అలాంటి కర్ణుడికి చాలామంది దేవుళ్ళు ఎన్నో వరాలు ఇచ్చారు. దాంతోపాటు ఎన్నో శాపాలు కూడా ఇచ్చారు. ఇవాల్టి వీడియోలో కర్ణుడికి ఎవరెవరు ఏ శాపాలు ఇచ్చారో తెలుసుకుందాం. ప్లీజ్ గైస్, వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయడం లేదు. మీ ఒక్కొక్క లైక్ వల్ల మా ఛానల్ చాలా బూస్ట్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. కర్ణుడు కుంతిదేవికి పెళ్లి కాకముందు ఒక వరంలా పుడతాడు. కర్ణుడి గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో లింక్ కామెంట్ బాక్స్లో అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. కర్ణుడు పుట్టిన తర్వాత కుంతిదేవి కర్ణుడిని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తుంది. ఆ తర్వాత కర్ణుడు అంగ అనే రాజ్యంలో ఉన్న అధిరథ ఇంకా రాధ అనే దంపతులకి దొరుకుతాడు. ఇంకా వాళ్ళు అతని పేరు వాసుసేన అని పెడతారు. అధిరథ ఒక రథసారథిలా పనిచేస్తాడు, అంటే రథాన్ని లాగేవాడిలా పనిచేస్తాడు. ఇంకా కర్ణుడు పెద్దగా అయ్యాక యుద్ధ కళలు నేర్చుకోవడానికి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్య నేర్పియా అనడంతో కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడికి 3 శాపాలు పెడతారు. పరశురాముడు, భూదేవి, అలానే ఒక పండితుడు. ఫస్ట్ పరశురాముడి శాపం గురించి తెలుసుకుందాం. కర్ణుడు పరశురాముడి దగ్గరికి యుద్ధ కళలు నేర్చుకోవడానికి వెళ్తాడు. అలానే పరశురాముడు నేర్పిస్తాడు. ఒకరోజు పరశురాముడు అలసిపోయాడు అని విశ్రాంతి తీసుకుంటా అంటాడు. ఇంకా కర్ణుడు, గురువ కింద పండుకోవడం కంటే నా ఒడిలో పండుకోండి అంటాడు. ఇంకా పరశురాముడు పండుకుంటాడు. కర్ణుడు యుద్ధ కళల్లో అర్జునుడి కంటే గొప్పవాడు అవుతాడు అని ఇంద్రుడు ఒక పొరుగు రూపంలో వచ్చి కర్ణుడిని కావాలని కుట్టి రక్తం తీస్తాడు. ఇంకా కర్ణుడు రక్తం వచ్చినా కూడా అలానే కూర్చుంటాడు. ఎందుకంటే పరశురాముడు ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా డిస్టర్బ్ అవ్వద్దు అని ఎంత రక్తం వచ్చినా కదలడు. కొంతసేపటి తర్వాత పరశురాముడికి ఆ రక్తం తాకుతుంది. ఇంకా పరశురాముడు చూసి ఏమైందంటాడు. కర్ణుడు, ఏంలే గురువర్య, ఒక పొరుగు వచ్చి కుట్టింది అంటే పరశురాముడు అంటాడు, ఇంత రక్తం వచ్చినా కూడా నువ్వు కదలలేదు అంటే నువ్వు ఒక క్షత్రియుడివి. నాకు నువ్వు క్షత్రియుడు అని ఎందుకు చెప్పలే అని ఒక శాపం ఇస్తాడు. అదేంటంటే నీకెప్పుడైతే యుద్ధ కళలు అవసరం ఉంటాయో అప్పుడు నువ్వు వాటిని మర్చిపోతావు అని శాపం ఇస్తాడు. దాని తర్వాత కర్ణుడు, గురువర్య, నేను క్షత్రియుడిని కాను, నేను ఒక రథసారథి వాళ్ళ కొడుకుని అని కర్ణుడు తన తల్లిదండ్రుల గురించి చెప్తాడు. ఇంకా పరశురాముడు, అయ్యో నేను తొందరపడి నీకు శాపం ఇచ్చిన, ఇంకా ఆ శాపంని వెనుకకు తీసుకోలేను అని పరశురాముడి వెళ్ళు అనే రథాన్ని ఇచ్చి కర్ణుడిని పంపిస్తాడు. రెండవది ఒక పండితుడు ఇచ్చిన శాపం. ఒకరోజు కర్ణుడు బయటికి వెళ్తుంటే ఒక సింహం ఆవుని చంపడానికి వస్తుంది. అది గమనించిన కర్ణుడు తన బాణంతో సింహంకి కొట్టడానికి చూస్తాడు. కానీ ఆ సింహం మాయమైపోతుంది. ఇంకా ఆ బాణం ఆవుకి తాకుతుంది. దాంతో ఆ ఆవు చనిపోతుంది. అది తెలిసిన ఆవు యజమాని అయిన ఒక పండితుడు, నా జీవన ఆధారమైన ఆవునే నువ్వు ఇలా చంపుతావా? నువ్వు కూడా చివరి సమయంలో నిస్సహాయంగా ఇలానే చనిపోతావు అని శపిస్తాడు. ఇంతకీ ఆ సింహం ఎవరో కాదు, ఇక్కడ కూడా ఇంద్రుడే. చివరికి భూదేవి ఇచ్చిన శాపం. ఒకరోజు బయటికి వెళ్తున్న సమయంలో ఒక రథానికి ముందు వెళ్తున్న ఒక చిన్న పాప ఆ రథం సప్పుడు విని ఆమె చేతిలో ఉన్న నెయ్యి డబ్బాని కింద పడేస్తుంది. అలా నెయ్యి పడిపోవడంతో ఆ పాప ఏడుస్తుంది. ఆ ఏడుపుని ఆపడానికి కర్ణుడు కింద పడ్డ ఆ నెయ్యిని పిండి ఆ డబ్బాలో పోస్తాడు. అప్పుడు భూమాత వచ్చి, భూమిపైన పట్టది ఏది వెనుకకి తీయొద్దు అని నీకు తెలియదా? నీ కష్టకాలంలో నీ రథచక్రం భూమిలో విరిగిపోతుంది అని శపిస్తారు. అలానే యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడి రథచక్రం భూమిలో విరిగిపోయి కర్ణుడు అర్జునుడి బాణం వల్ల చనిపోతాడు. ఈ శాపాలన్నీ కర్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగేటప్పుడు అనుభవిస్తాడు. ఇవాల్టి వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.